హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎల్ఆర్ టెక్నికల్. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ఏంటంటే ఎలక్ట్రానిక్ 2-వీలర్ వెహికల్స్ అందించడం జరుగుతుంది. మైనార్టీలు అనగా ముస్లిమ్స్, సిక్కు, బుద్ధు అలాంటి మైనార్టీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది, ఇతరులకు లేదు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మైనారిటీలకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అందించే ఉద్దేశంతో ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని ప్రభుత్వం 80% సబ్సిడీతో, అదేవిధంగా 20% కస్టమర్లు పెట్టుకోవాలి. ఈ పథకాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక లేట్ ఎందుకు, వెంటనే చూసేద్దాం. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో TSOBMMS అని టైప్ చేయాలి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, 4వ ఆప్షన్ అప్లై ఫర్ ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఈ స్కూటర్స్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేము ఆధార్ ప్రకారం ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పేరుని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని కూడా ఎంటర్ చేయాల్సింది. అదేవిధంగా ఆధార్ కార్డులో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. మీ సేవ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చి ఉంటే ఎంటర్ చేయాలి. ఒకవేళ ప్రజెంట్ మీ దగ్గర లేకపోతే తర్వాతకైనా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ ఆధార్ ప్రకారం ఇచ్చుకోవాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఈ స్టార్ మార్కులు ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక్కడ రిలీజియన్ అంటే మతం, మీది ఏ మతం కూడా ఇందులో ఎంటర్ చేయాలి. ముస్లిమా, సిక్కా, బుద్ధిస్టా, పార్సీసా, జైన్సా అనేది ఈ 5గురికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఈ పథకం. అదేవిధంగా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి ఆ వ్యక్తికి. అదేవిధంగా యూనిట్ కాస్ట్ ఇందాక చెప్పే కదా, 1,50,000 అప్రాక్సిమేట్లీ కాస్ట్ అయితే అందుట్లో బెనిఫిషరీ 20% కట్టాలి. సబ్సిడీ వచ్చేసి 80% వస్తుంది. చూడండి, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల ద్వారా, పట్టణాల ద్వారా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ జెండర్ మేల్, ఓన్లీ మేల్ పర్సన్స్కే ఇస్తున్నారు కాబట్టి మేల్ అని ఆటోమేటిక్గా డిజేబుల్గా వస్తుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా ఉందో ఆ పేరుని ఎంటర్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత అయితే ఉందో ఆ ఇన్కమ్ ఇందులో వేయాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఒకవేళ ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ ఇంకొకటి ఏమైనా ఉంటే అది కూడా ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th కంపల్సరీగా ఉండాల్సిందే, ఆ పైన ఎంతైనా ఉండొచ్చు. మీకు లైసెన్స్ వచ్చిన తేదీని ఎంటర్ చేయాలి. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ జిల్లా, మీ మండలం, మీ పంచాయతీ, మీ ఇంటి నెంబరు, మీ ఆధార్ ప్రకారం ఉన్న అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంట్ కొన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో కింద చూద్దాం. చూడండి, ఇక్కడ అప్లై చేసుకునే అభ్యర్థి ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డుని అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ని ఆప్షనల్ ఉంటే చేయొచ్చు, లేకుంటే లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ని ఉంటే చేయండి, లేకుంటే లేదు. ఖచ్చితంగా రేషన్ కార్డుని అప్లోడ్ చేయాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క 2-వీలర్ లైసెన్స్ని ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకొని ఇక్కడ చూడండి, ఈ 2 టిక్ మార్క్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ కొట్టి మీ యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవు అనేది చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ కొట్టినట్టయితే మీకు అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది.
మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు SMS రూపంలో మీకు ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ని ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ అప్లికేషన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో కానీ, CSC సెంటర్లో కానీ, నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరే స్వతహాగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.